పరేడ్ గ్రౌండ్ వేదికగా కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి కాకుండా ఇతర జిల్లాలు గ్రామాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్ తిలకించేందుకు ఇక పరేడ్ గ్రౌండ్కి వస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్లో దాదాపుగా 19 దేశాల నుంచి 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఏదైతే ఇక్కడ ఈ పతంగులను ఎగరవేస్తున్న నేపథ్యం ఉన్నది. దాంతోపాటుగా ఇక 15 రాష్ట్రాలకు చెందిన 55 జాతీయ కైట్ ఫ్లైయర్స్ సంబంధించి కూడా పాల్గొననున్నారు. ఇంకా ఇండియాలో భాగంగా ఇక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా కైట్ ఫ్లైయర్స్ ఇప్పుడు ఈ ఏదైతే ఫెస్టివల్లో పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక సెలబ్రేట్ ది స్కై పేరుతో కూడా సంక్రాంతి సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పర్యాటక శాఖ ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి చూడొచ్చు దాదాపుగా పరేడ్ గ్రౌండ్కి సంబంధించి నిన్న కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది, కొనసాగుతూ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఇతర సంబంధించిన దేశాలు కావచ్చు, ఇక వారికి సంబంధించి కూడా వాళ్ళ అద్భుతంగా వెరైటీకి సంబంధించిన కూడా కైట్ని వీక్షకులను కూడా అలరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు దీన్ని తిలకించేందుకు చాలా మంది తిలకిస్తున్న నేపథ్యం కావచ్చు. చిన్నపిల్లలతో వచ్చి వారు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి చిన్నపిల్లలకు సంబంధించిన ఫ్లైయర్ ఏదైతే ఈ వెరైటీ పతంగులను ఎగిరవేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇతర దేశాల నుంచి కూడా వెరైటీగా ఈ కైట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా తిలకించేందుకు ఇక తెలంగాణ వ్యాప్తం నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ప్రధానంగా చిన్న పిల్లలంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్ అలరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఈ కైట్ ఫెస్టివల్ని తిలకించేందుకు పరేడ్ గ్రౌండ్ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈసారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్తో పాటుగా ఇక ఇతర సంబంధించి కూడా డ్రోన్ షో కావచ్చు, ఇక మిగతా సంబంధించి కూడా ఏదైతే ఎయిర్ బెలూన్కి సంబంధించి కూడా ఈ రెండింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టూరిజం శాఖ నేతృత్వంలో తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక 15వ తేదీ వరకు సంబంధించి కూడా ఈ ఫెస్టివల్ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండానే కూడా అందరూ ఫ్రీగా తిలకించే విధంగా కూడా ఈ కైట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, సాయంత్రం సమయంలో కూడా కల్చరల్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా తెలంగాణ సంస్కృత సాంప్రదాయాలకు అనుగుణంగా అలాగే ఇతర దేశాలకు సంబంధించి కూడా వారి సంస్కృత సాంప్రదాయాలకు సంబంధించి కూడా స్టేజ్ షో వేదిక కూడా అలరించేందుకు కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా కల్చరల్ ఈవెంట్తో పాటుగా మరోవైపు స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఇక కైట్ ఫెస్టివల్తో పాటుగా స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా దాంట్లో 1200లకు సంబంధించి కూడా ఇక స్వీట్ పిండి వంటలతో పాటుగా 60 రకాల స్టాళ్లతో 1200 తెలంగాణ సాంప్రదాయకమైన పిండి వంటలతో పాటుగా ఇక స్వీట్స్ను కూడా ఈ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా ఉంచిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఎయిర్ బెలూన్కి సంబంధించి కూడా మరోసారి ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎయిర్ బెలూన్కి సంబంధించి. ఇప్పుడు ఆ షోను కూడా నిర్వహించబోతున్న నేపథ్యం ఉంది. ఇక ఇతర దేశాలకి సంబంధించి కూడా ఎయిర్ బెలూన్కి సంబంధించి కూడా ఈవెంట్ను తీసుకొచ్చారు. ఇక 16వ తేదీ నుంచి కూడా 18వ తేదీ వరకు సంబంధించి కూడా ఎయిర్ బెలూన్ల ప్రదర్శన ఉండబోతా ఉన్నది. ఐరోపా దేశాల ప్రతినిధులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి బెలూన్లతో ప్రదర్శన, అలాగే ఏదైతే నైట్ బెలూన్ షోకి సంబంధించి కావచ్చు, అంటే నైట్ గ్లో విత్ బెలూన్ షో కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఏదైతే లైటింగ్ రూపంలో కూడా ఆ బెలూన్ షో ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మెగా డ్రోన్ షో ఉండబోతా ఉన్నది. అత్యధిక డ్రోన్లతో మెగా షో అని కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఎల్ఈడి లైట్లతో కూడిన ఈ రేర్ కోర్సు భారీ స్క్రీన్లపై ఫస్ట్ పర్సన్ ఆఫ్ వ్యూ ఎఫ్వివి సంబంధించి కూడా వీడియో ఫీడ్స్ డ్రోన్లతో ఇక మొత్తంగా గగనతలంలో ఫుట్బాల్ ఆడబోతున్న నేపథ్యం ఉంది. ఈ ఏదైతే డ్రోన్ షోకి సంబంధించి ఇక గగనతలంలో మరోసారి ఫుట్బాల్ ఆడబోతున్న నేపథ్యం ఉంది. మొన్ననే అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ ప్రభుత్వం మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఏదైతే నిర్వహించిన నేపథ్యం కావచ్చు. ఇక అదే ఫుట్బాల్ ని గగనతలంలో తీసుకొచ్చేందుకు ఇప్పుడు మెగా డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం ఉంది. ఇక డ్రోన్ షోకి సంబంధించి కూడా గచ్చిబౌలి స్టేడియం వేదికగా కూడా
డ్రోన్ షో ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించి స్వీట్ ఫెస్టివల్ కావచ్చు, ఎయిర్ బెలూన్ షోకి సంబంధించి కావచ్చు, ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు ఆకట్టుకుంటా ఉన్నది. ప్రత్యేకంగా ఈసారి ఆ డ్రోన్ షోతో పాటుగా ఏదైతే ఎయిర్ బెలూన్ షోకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ప్రదర్శనను కూడా తీసుకొచ్చింది టూరిజం శాఖ నేతృత్వంలో. మొత్తంగా 3 రోజుల పాటు హైదరాబాద్ ప్రజలనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే కైట్ సంబంధించి కూడా ప్లేయర్స్ తో పాటుగా వాళ్ళు వెరైటీ కైట్స్ తో ఇప్పుడు అలరిస్తా ఉన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా కూడా చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళంతా కూడా పరేడ్ గ్రౌండ్ లో ఈ వేడుకను తిలకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ కి సంబంధించి కూడా 3 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యం కావచ్చు. చాలా మంది ఏదైతే చిన్నపిల్లలతో సహా వాళ్ళు ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది ఏదైతే వీక్షకులకు సంబంధించి కావచ్చు, సాయంత్రం వేళలో కూడా ఇంకా ఈ రద్దీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు రద్దీకి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఫ్రీ డ్రింకింగ్ సంబంధించి కావచ్చు, మొబైల్ టాయిలెట్ సంబంధించి కావచ్చు, సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించి కూడా భద్రతా బలగాలు కావచ్చు, షీ టీమ్స్ కి సంబంధించి కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతా ఉన్నది. ఇక ఉదయం నుంచి కూడా జనాలంతా కూడా తిలకించేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇక మొత్తంగా వాళ్ళు ఈ ఫెస్టివల్ ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, కైట్ ఫెస్టివల్ ను తిలకించేందుకు చాలా మంది పరేడ్ గ్రౌండ్ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, మొత్తంగా పరేడ్ గ్రౌండ్ లో ఇదే పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఈ క్రౌడ్ చూడొచ్చు. అయితే కలర్ కైట్స్ కి సంబంధించి కావచ్చు, వెరైటీ కైట్స్ ని తిలకించేందుకు చిన్నపిల్లలతో సహా అంతా కూడా పరేడ్ గ్రౌండ్ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది వీక్షకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరెంట్? మేము కూకట్పల్లి ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చింది అనమాట, ప్రతిసారి రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం, అందరు పిల్లలతో వచ్చాం. వెరైటీ కైట్స్ చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, చూడడానికి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, చూడడానికి అన్ని. ఇంకా కొన్ని ఎగరవలసి ఉన్నాయి, ఇంకా ఎగరట్లేదు. అన్ని మంచిగా ఉన్నాయి. ప్రతిసారి వస్తాం ఇక్కడ, ప్రతిసారి కూకట్పల్లికి వెళ్ళి ఇక్కడ వస్తాం ప్రతిసారి. అరే చెప్పు మమ్మీ మాట్లాడు. చాలా బాగుంది. శాలిని అక్కడ ఎగిరేసేది వదిలేసి ఇక్కడ వచ్చినాం మేము. చూడొచ్చు, మరికొంతమంది వీక్షకులు ఉన్నారు. చిన్నపిల్లలతో సహా కూడా పరేడ్ గ్రౌండ్ చేసుకున్నారు. ఏం పేరు నీ పేరు? హర్షిత. ఎట్లా అనిపిస్తుంది కైట్ ఫెస్టివల్, వెరైటీ కైట్? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చిన. ఇంకా స్వీట్ ఫెస్టివల్ ఉంది, డ్రోన్ షో ఉంది, 3 రోజులు జరుగుతుంది కదా. ఎట్లా ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కైట్స్ ఎట్లున్నాయి? బాగున్నాయి. నీ పేరు? జషిత. ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? మంచిగా అనిపిస్తుంది. ఏమేమి చూస్తున్నావు ఇక్కడ? ఫస్ట్ టైం. వెరైటీ ఉన్నాయా కైట్స్? ఎట్లున్నాయి? ఫస్ట్ టైమా? వాళ్ళని ఎగిరేనిస్తలేరనే వాళ్ళు. మీరు ఎక్కడ? మేము ఇక్కడ హైదరాబాదే. ఒకటేంటంటే ఎవ్రీ ఇయర్ మేము మా చిన్నతనం నుంచి కూడా కైట్ ఫెస్టివల్ అనేది చాలా హైదరాబాద్లో సంబరంగా జరుపుకుంటాం. ఆ తరం పడిపోవద్దన్న ఆలోచనతో మా పిల్లలను కూడా ఈ కైట్ ఫెస్టివల్కు జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆధునిక ఈ యుగంలో కైట్ అనేది ఒక ఫెస్టివల్ అనేది 3 డేస్కి పరిమితం అయింది. గతంలో 2 నెలల ముందు నుంచి కైట్స్ అన్ని ఎగిరేస్తుండే మా చిన్నతనంలో. సో ఎనీహౌ హ్యాపీ. ఈ సంక్రాంతి ఈ 3 రోజులు కూడా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అంటే కల్చర్ ప్రోగ్రామ్ ఉన్నాయి, స్ట్రీట్ ఫెస్టివల్ ఉంది, డ్రోన్ షోలు పెట్టబోతా ఉన్నారు. అంటే చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలందరూ కూడా ఈ కైట్స్ చేస్తారు కాబట్టి. రెండోది ఏంటంటే కొంత మా పిల్లల్ని కూడా ఇందులో జాయిన్ చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చూడడమే కానీ ఎగిరేయడంలో కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం పిల్లలను కూడా కొంతమందిని కైట్స్ ఎగిరేస్తే వాళ్ళకు కూడా ఈ కల్చర్ పట్ల ఒక అవగాహన వస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఓహో మా పండుగలు ఇట్లా ఉంటాయనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అది కూడా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి చాలా బాగుంది హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఇదే విధంగా హైదరాబాద్ ఫెస్టివల్ కూడా జరపాలనేది మా ఆలోచన. రైట్, చూడొచ్చు, మొత్తంగా ఇక్కడ ఈ ఫెస్టివల్ సంబంధించి కూడా తిలకించేందుకే కాకుండా కూడా చిన్నపిల్లలని ఇన్వాల్వ్మెంట్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాట్స్ యువర్ నేమ్? ఎక్కడి నుంచి వచ్చినావు? ముసాపేట్.
ఎట్లుంది పైకి ఫెస్టివల్ మస్తు ఉంది. ఎట్లున్నాయి కైట్స్ ఎట్లున్నాయి? గోరిల్లా కైట్ ఉంది, బ్లూ వేల్ కైట్ ఉంది, మస్త్ స్టార్ కైట్ ఉంది, మస్తు కైట్లు ఉన్నాయి. ఎంజాయ్ చేస్తున్నావా? చేస్తున్నా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. మీరు ఎక్కడికి? ఆమీర్పేట. ఫస్ట్ టైమా? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాము, బాగా జరుగుతుందని బాగున్నది కైట్ ఫెస్టివల్. ఫెస్టివల్ ఎట్లుంది? అంటే స్వీట్ ఫెస్టివల్ స్వీట్ ఫెస్టివల్ బాగుంది, అన్ని రాష్ట్రాలవి బాగా కవర్ చేశారు, ఫుడ్ అది బాగుంది. కైట్ ఫెస్టివల్లో కూడా డిఫరెంట్గా లాస్ట్ ఇయర్కి వేరుగా ఇప్పుడు వేరుగా ఉన్నాయి, పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి, బాగా ఎగరేస్తాయి. చారుహాస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు కైట్ ఫెస్టివల్? చాలా బాగున్నది యాక్చువల్గా. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కైట్స్ ఆల్మోస్ట్ 15 కంట్రీస్ నుంచి వచ్చినట్టున్నారు. చాలా బాగున్నది, అన్ని అంటే అందరినీ అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి కైట్స్ అన్నీ కూడా, చాలా బాగున్నది. స్వీట్ ఫెస్టివల్ కూడా చాలా బాగున్నది, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేశారు. ఇట్స్ గుడ్. ఈసారి మళ్ళీ రెండు వెరైటీస్ పెట్టబోతున్నారు. ఎయిర్ బెలూన్ షో కావచ్చు, డ్రోన్ షో పెట్టబోతా ఉన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో, ఇంకోటి ఎల్బీ స్టేడియంలో. ఈ 2 షోను కూడా అట్రాక్ట్ చేయబోతుంది చిన్నపిల్లలకు సంబంధించి. ఏం చెప్తావు ఈ ఫెస్టివల్కి సంబంధించి? కూడా చాలా మంది ఇంకా ఇక్కడికి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్పు. ఆల్ ఓవర్ హైదరాబాద్ పెడుతున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన యానిమేషన్స్ కానీ కార్టూన్స్ కానీ ఉంటాయి. అలాగా ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు కైట్ ఫెస్టివల్ నుంచి వస్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వేల్ ఉన్నది, అక్కడ గొరిల్లా ఉన్నది, అక్కడ డ్రోన్లో ఏమో డిఫరెంట్ అంటే వేరే ఫార్మేషన్లో ఉంటాయి డ్రోన్స్. అది ఇంకో ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కొత్తగా వస్తున్నది, న్యూ డెవలప్మెంట్ కింద ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ బెలూన్ ఫెస్టివల్ ఎప్పుడు మన హైదరాబాద్లో నాకు తెలిసి అవ్వలేదు అనుకుంటున్నాను, సో అది కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. రైట్. ముఖ్యంగా ఈసారి కూడా స్పెషల్ అట్రాక్షన్గా డ్రోన్ షో కావచ్చు, ఎయిర్ బెలూన్ షోకి సంబంధించి కూడా మరికొంతమందిని అట్రాక్ట్ చేయబోతున్నారు. అంటే ఓవరాల్గా చిన్నపిల్లలంతా కూడా ఈ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం, మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. మేము బిహెచ్ఎల్ ఫస్ట్ టైం చాలా బాగుంది. చూద్దాము, ఎప్పుడు టీవీలోనే చూస్తాం కదా, ఇప్పుడు చూద్దామని వచ్చాం. చాలా బాగుంది, చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నా పేరు విశేష. చాలా బాగుంది కైట్ ఫెస్టివల్, నాకు చాలా చాలా పెద్దగా ఉన్నాయి, ఇంకా చాలా చూడడానికి కూడా బాగున్నాయి. అవును, చాలా. ఇక్కడ ఏమో అక్కడ ఏరోప్లేన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కైట్స్, చాలా బాగున్నాయి చూడడానికి. బయట స్వీట్ ఫెస్టివల్, అన్ని స్వీట్ ఫెస్టివల్ కూడా చాలా బాగున్నాయి, స్టాల్స్ కూడా బాగున్నాయి. అవునండి, పిల్లల్ని తీసుకొచ్చాం, ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బాగుంది. లేదు, చిన్నపిల్లలు తీసుకొచ్చిన ఎంజాయ్మెంట్ ఉంటుంది, బాగుంది. కొంతమంది ఉన్నారు. నేను సికింద్రాబాద్లో మంజు టాకర్ నియర్ మా పక్కగా ఉంది. పిల్లలకి తీసుకొచ్చింది కాయిస్ ఫెస్టివల్ చూసేకి ప్లే గ్రౌండ్. ఈ రోజుకి ఈ ఇయర్స్కి చాలా మంచిగా మెయింటెనెన్స్ ఉంది. ఆర్ స్వీట్ అన్ని ఎట్లా అన్ని స్టైల్ ఉంది, మన స్టాల్ ఉంది. ఈ స్టాల్లో వేరే వేరే రకాలకి స్వీట్ స్నాక్స్ మొత్తం తయారుంది. అచ్చా మెయింటెనెన్స్ ఉంది మీకు మొత్తంకి. చాలా వేరే స్టేట్ ఇండియా బేక్ సైడ్లో వేరే అయినా వచ్చింది. ఇది కైట్ ఫెస్టివల్ చూసి చాలా మంచిగా ఉంది ఈరోజు, మంచిదా. రైట్. पर कैसे है वो फेस्टिवल? नाइस Where are you from? दमलगुड़ा. I don't know Telugu. It's very nice. We really like it. Thank you. Yes, first time. చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా అంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలతో ఇక్కడికి వస్తే కూడా వారంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పిల్లలంతా కూడా ఈ ఫెస్టివల్కి సంబంధించి మొత్తంగా 3 రోజుల పాటు కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ ఫెస్టివల్లో
చాలా వరకు సంబంధించి కూడా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కావచ్చు, కైట్ ఫెస్టివల్ కావచ్చు, డ్రోన్ షోకి సంబంధించి కావచ్చు, ఎయిర్ బెలూన్ షోకి సంబంధించి కావచ్చు, ఇక పూర్తిగా ఈ క్రౌడ్ అంతా కూడా పెరిగింది. సాయంత్రం వరకు అంతా కూడా ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సాయంత్రం నైట్కి సంబంధించి కూడా ఇక లైటింగ్తో వెరైటీగా మరికొన్ని కైట్స్ రాబోతూ ఉన్నాయి. దాదాపుగా 17 దేశాల నుంచి కూడా ఈ కైట్స్ని తీసుకొచ్చారు. కాబట్టి నైట్కి సంబంధించి కూడా స్పెషల్ లైటింగ్తో మరికొన్ని కైట్స్ ఏదైతే ఈ గగనతలంలో పరేడ్ గ్రౌండ్ గగనతలంలో వివరించే ప్రైయర్స్ ఎగరవేస్తారు. కాబట్టి వాటన్నిటిని కూడా తిలకించేందుకు ఇక చాలామంది వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా చూడవచ్చు. సాయి పృథ్వీ. డాల్ఫిన్, గొరిల్లా. ఏదండి ఫెస్టివల్ అల్టిమేట్ అండి. అంటే ఎవ్రీ టైమ్ రొటీన్ ఏంటంటే మేము వచ్చి ఫ్లై చేసుకుంటాము, కానీ ఇప్పుడు కంప్లీట్ అల్టిమేట్గా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని చాలా ఎక్సలెంట్గా చేశారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కైట్ ఫెస్టివల్కి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం రావటం, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇవన్నీ చూసేటైతే కనుక అందరూ కూడా ఇంకా రావాలనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ని చూసి ఆనందించాలని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఇంత బాగా ఉంటుందని, ఇంత జనం ఉంటారని చెప్పి అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం రావటం. రైట్, ఓవరాల్గా కైట్ ఫెస్టివల్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కొనసాగబోతూ ఉన్నది. దాంతోపాటుగా కల్చరల్ ప్రోగ్రామ్, అలాగే అక్కడ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ఉండబోతుంది. దాంట్లో సాంప్రదాయ వంటకాలకు సంబంధించి కూడా దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వరకు స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ఎంజాయ్ చేసేందుకు పిల్లలతో కూడా వారిని ఇక్కడ ఉన్న సాంప్రదాయక రుచులను తెలిపేందుకు సైట్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మరికొంతమంది చిన్నపిల్లలు. మీరే మీ ఏం పేరు? మీ పేరు? శ్రీహిత. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావా ఫెస్టివల్? ఎట్లా స్పెషల్ ఏ కైట్ చూస్తున్నావు ఇక్కడ? గొరిల్లా అండ్ వేల్ అండ్ షార్క్, డాల్ఫిన్ ఈవెన్. ఫస్ట్ టైం రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నైస్. ఏమేమి వెరైటీ చూస్తున్నావు ఇక్కడ? ఇవి షార్క్, గొరిల్లా. స్వీట్ ఫెస్టివల్కి వెళ్ళినావా? స్వీట్ ఫెస్టివల్కి వెళ్ళినావా? మీరు చెప్పండి. హరిప్రసాద్ అండి. సో మేము ఫస్ట్ టైం కైట్ ఫెస్టివల్కి వస్తున్నాము, పిల్లలతో వచ్చాము. సో ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇక్కడ ఉండే ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి బాగుంది. రైట్, చాలా వరకు 3 సార్లు అంటే గతంలో కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించేది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు పటిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నది స్పెషల్ అట్రాక్షన్స్తో. ఈసారి కైట్ ఫెస్టివల్ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా కొనసాగుతుంది. అక్కడ కూడా వెళ్ళి అక్కడ సంబంధించి కూడా ఏ సాంప్రదాయక వంటలు స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, రంగురంగుల గాలిపాటాలతో ఒకవైపు కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మరోవైపు రుచికరమైన వంటకాలతో కూడా స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతూ ఉన్నది. చూడవచ్చు ఆ కైట్ ఫెస్టివల్ ఆ పక్కనే ఆ ప్రాంగణంలోనే స్వీట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వీట్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలతో పాటుగా ఇతర రాష్ట్రాలు పంజాబ్, ఛత్తీస్గఢ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్తో పాటుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా సాంప్రదాయ వంటకాలు, అలాగే పిండి వంటలతో పాటుగా స్వీట్లకి సంబంధించి ఇక్కడ మహిళలు కావచ్చు, వివిధ అసోసియేషన్కి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 1300కు పైగా స్టాళ్లలో ఈ ఏదైతే స్వీట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాలకి సంబంధించి కూడా సాంప్రదాయ వంటకాలను ఏదైతే రుచి చూపించే విధంగా కూడా ఇప్పుడు ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ దేశ విదేశాల ఏదైతే కైట్స్ తో కూడా ఒకవైపు చిన్నారులను కూడా అలరించున్న పరిస్థితి కావచ్చు, పక్కనే ఈ సాంప్రదాయ వంటకాలతో మరో ఏదైతే రుచికరమైన వంటకాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలకి సంబంధించి కూడా ఈ ఏదైతే వాళ్ళ సాంప్రదాయాలను మొత్తంగా ఇక్కడికి వచ్చే వారికి పరిచయం చేస్తూ ఈ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. 1300కు పైగా కూడా స్టాళ్లలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 3 రోజుల పాటు కూడా ఈ స్వీట్ ఫెస్టివల్ కూడా
కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 400 మంది మహిళలకు సంబంధించిన వారు తయారు చేసిన స్వీట్స్తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకత పొందిన ఫుడ్ స్టాల్స్కి సంబంధించి కూడా దీంట్లో ఉంచడం జరిగింది. మొత్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా వాళ్ళ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆ సాంప్రదాయ వంటకాలను ఇక్కడ తెలంగాణ ప్రజలకే కాకుండా కైట్ ఫెస్టివల్కి అయితే ఎవరైతే వస్తారో వారికి తిలకించే వారికి వచ్చే వరకు ఈ సాంప్రదాయ వంటకాలను రుచి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడదాం. ఎక్కడ స్టేట్ మీరు? కోల్కతా. ఏంటి స్పెషాలిటీ? టోటలీ మిల్క్ బేస్డ్ ఉంటుందండి. టోటల్ మిల్క్ ప్రోడక్ట్ అండి ఇది. మనకు ఇది ఆవు మిల్క్తోనే అంతా తయారవుతుంది. టోటల్ ఇది చానా అంటారు, యాక్చువల్లీ బెంగాలీలో చానా అంటారు, ఇది బర్ఫీ అంటారు. ఇవన్నీ కాలా జామున్ అయితే మీకు తెలుసు, కానీ విత్ మావా ఉంటుంది. ఇది ఇది ఖీర్ సాగర్. Taste is really good. Okay, so there are many stalls are there, but I tried. This one is really taste very good. I'm from Odisha. Yeah. First time I'm visiting here. So it's being, in Hyderabad I'm staying since last 7 years, but this is the first time I'm coming here. It's a good experience. Food is good. Yeah, it's nice. Food is really nice. Yeah, the food is really good. Taste is good, taste is fresh and not that much sweet. And really. పక్కన మీకు మనము నేరుగా అక్కడ స్వీట్ హౌస్లు కావచ్చు, షాపుల్లోకి దీనికి ప్రత్యేకత ఏంది? ఇది యాక్చువల్లీ ఇది అంతా హోమ్ మేడ్ అండి. ఇంకా నేను రీసెంట్లీ ఇప్పుడు ఆమంత్రన్ మిస్టీ భండార్ అని కోల్కతా స్వీట్స్ ఈస్ట్ మారడుపల్లిలో ఓపెన్ చేస్తాను. దాంట్లో ఇవన్నీ ప్రోడక్ట్ మీకు ఉంటాయి. దీని స్పెషల్ అంటే కౌ మిల్క్ ప్లస్ మనకు గేదె పాలతో ఇంకా ఇది అవుతుంది. చాలా అంటే మీకు నార్మల్లీ బయట కెమికల్ స్వీట్స్ ఉంటాయి, కానీ మీకు టోటలీ ఆవు పాలు, బర్రె పాలు. మన గౌరక్ష గురించి అంటారు కదా, గౌరక్ష ఇటువంటి స్వీట్స్తోని మనం చేయొచ్చండి. ఎందుకంటే ఆవు పాలు మనకు బెనిఫిట్స్ ఇస్తే దానివల్ల మనం గౌరక్ష ఇంకా చేసుకోవచ్చు. అందుకే ఇది ఒక కొత్తగా మేము ఆలోచించాము. కోల్కతా స్వీట్స్లోనే ఇది చాలా మనకు యూజ్ అవుతుందండి. డెఫినెట్లీ ఇక్కడ ఒకవేళ మిస్ అయితే ఈస్ట్ మారేడుపల్లి ఆమంత్రన్ స్వీట్ భండార్ అని ఫాస్ట్ స్కూల్ ముందటే ఉంటుందండి, రావచ్చు. రైట్, చూడవచ్చు. ఈ సాంప్రదాయక వంటకాలే కావచ్చు, దాంట్లో ఆర్గానిక్గా ఏదైతే పాలు కావచ్చు, ఎట్లాంటి కెమికల్స్ కావచ్చు, ఇంకా రసాయనాలు వాడకుండా మొత్తంగా హోమ్ మేడ్కి సంబంధించి ఇంట్లో తయారు చేసిన ఈ వంటకాలనంతా కూడా స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతా కూడా ఏదైతే సాంప్రదాయ వంటకాలు, అలాగే రసాయనం లేని వంటకాలు, దీంట్లో ప్రధానంగా ఆరోగ్యకరమైన కూడా మిల్లెట్స్తో పాటుగా, అలాగే స్వీట్స్, దాంతోపాటుగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ పిండి వంటలన్నింటినీ కూడా ఈ స్టాల్స్లో ఉంచడం జరిగింది. ఇక దీన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వైపు స్వీట్ కైట్ ఫెస్టివల్ చూసిన తర్వాత నేరుగా చిన్నపిల్లలతో సహా నేరుగా ఇక్కడ ఏదైతే ఈ స్వీట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ 3 రోజుల పాటు స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అనంతపూర్. ఎట్లా ఉంది ఫెస్టివల్? సో ఎక్సైటెడ్. ఇక్కడ స్వీట్ ఫెస్టివల్లో మీరు వెరైటీ ఎలా ఉన్నాయి? ఇక్కడ హోమ్ మేడ్కి సంబంధించిన హోమ్ మేడ్ ఉంది అండ్ దెన్ ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఇక్కడ చూస్తున్నాం. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రైట్, హోమ్ మేడ్ ఫుడ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చిన ఫుడ్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక్కో రాష్ట్రానికి సంబంధించి కూడా సాంప్రదాయ వంటకాలు ఉంటాయి. వాటిని పరిచయం చేస్తూ అన్నీ ఒకే చోట ఈ ఏదైతే వంటకాలు కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ సాంప్రదాయ వంటకాలను ఒకే చోట అందరికీ రుచికర ఏదైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ సంబంధించిన అతను. ఈ దాన్ని రెగ్యులర్గా 4 years నుంచి విజిట్ చేస్తున్నానండి. ఇక్కడ చాలా అన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది. కైట్ ఫెస్టివల్ తెలంగాణ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తారు. నేను తప్పకుండా ఇది ఎక్కడున్నా కానీ ఎవ్రీ ఇయర్ వచ్చి ఇది అటెండ్ చేస్తాను. నేను స్వీట్ ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తాను? ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ మనం వెళ్ళలేము, ఆ సాంప్రదాయ వంటకాలను రుచి చూడలేము.
ఇక్కడ ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు తిన్నారా? ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ని మీరు? వెస్ట్ బెంగాల్ది రసగుల్లా బాగుంటుందండి. ఇక్కడ గులాబ్ జామున్ బాగుంటుంది వెస్ట్ బెంగాల్ది. ప్లస్ మనకు ఉత్తరప్రదేశ్ది సమోసా ఇవన్నీ చాలా ఫేమస్. ఎవ్రీ టైం వచ్చి ఇది తింటానండి నేను. రైట్, మొత్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలు కావచ్చు, అన్నీ ఒకే చోట లభించడం కావచ్చు, సాంప్రదాయ వంటకాలు, అలాగే ఎలాంటి రసాయనాలు లేకుండా ఈ హోమ్ మేడ్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ రూపంలో ఒకే చాట ఈ రుచి ఏదైతే ఆ వంటల్ని పరిచయం చేయడానికి కూడా అంతా కూడా అయితే ఎంజాయ్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. కైట్ ఫెస్టివల్తో పాటుగా స్ట్రీట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫెస్టివల్ కాబట్టి దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక అక్కడ కల్చరల్ ప్రోగ్రాము, అలాగే డ్రోన్ షో, ఎయిర్ బెలూన్ షో, మొత్తంగా ఈసారి ప్రత్యేకంగా ఇక రంగురంగుల గాలిపటాలతో కాకుండా ఇక్కడ వెరైటీ వంటకాలతో స్ట్రీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఓవరాల్గా 3 రోజుల పాటు ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్ట్రీట్ ఫెస్టివల్ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. దీనికి ఎలాంటి ఏదైతే ఫీజు లేదు కాబట్టి, ఎంట్రీ అంతా ఫ్రీయే కాబట్టి ఇక ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్ట్రీట్ ఫెస్టివల్ని తిలకించలేదో వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలన్నట్టుగా కూడా ఇక్కడ ఎవరైతే ఈ ఫెస్టివల్ని నేరుగా చూస్తున్నారో వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, పరేడ్ గ్రౌండ్ నుంచి.